యేసుక్రీస్తు శిలువ మానవ కోటికి తీసుకుని వచ్చిన ఆశీర్వాదాల సంపద అమోఘం. అది తరతరములకు నిలిచుండే నిత్య ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాల భూమి మీద క్రైస్తవ యాత్ర కొనసాగించబడ్డ శ్లాఘనీయమైన సంగతి. బైబిల్లోని భక్తులు ఆ సిలువే శరణముగా చేసుకొని ఆ సిలువ నీడను ఆశ్రయిస్తూ ఆ సిలువైంది అతిశయిస్తూ ముందుకు సాగిన సంగతి కూడా మనకు పరిచయం. ఈ ప్రస్తుత కాలంలోన మనం కూడా ఆ సిలువను గురిగా, సిలువ అతిశయముగా, సిలువే మన మహిమగా యాత్రను కొనసాగించటం ఆవశ్యం. నేనాటి సాయంకాలాన పిక్చర్స్ ఆఫ్ ద క్రాస్, సిలువ చిత్రపటాలు, పాత నిబంధనలను కొన్ని సంగతులు మనం పరిగెరుకున్నాం. ఈ మొదటి సెషన్లో ప్రాఫెసీ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క సిలువ ప్రవచనం, దాని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. యేసు ప్రభు సిలువ ఉన్న పాటను ఉన్నట్టుండే 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఘట్టం కాదు. జగదుత్పత్తి మొదలుకొని దేవుని ప్రణాళిక యేసుక్రీస్తు సిలువ. అందుకనే బైబిల్లో రాయబడింది కదా, ద ల్యామ్ దట్ వాస్ స్లెయిన్ బిఫోర్ ద వరల్డ్ బిగాన్. జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన బలియాగం, ఆయన శిలువ ద్వారా అఖండ మానవ కోటికి అశేషమైన ఆశీర్వాద సంపద ఉచితముగా వనగూరడం మానవ ఊహకు జ్ఞానమునకు మించింది. అది ప్రవచనాత్మకముగా పాత నిబంధనలో జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. రేపటి సంగతి గురించి మనం ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు మనమే అనుకుంటాం, రేపటి గురించి ఎందుకులే, ఈ రోజుకి ఆ రోజుకి చాలు, రేపు బతికితే ఆలోచిస్తామని అనుకుంటాం. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో వక్కాడించిన సంగతి చారిత్రాత్మకమైనది. అలాంటి దాంట్లో కొన్ని అధ్యాయాలు పాత నిబంధనలో కనిపిస్తాయి. కీర్తన 22 ఆ కోవకు వచ్చింది. యేసు ప్రభు వారు శిలువ మీద పలికే మాటలు కూడా 22వ కీర్తనలో గ్రంథస్థం చేయబడ్డాయంటే తప్ప, మీరు ఇలాగ మాట్లాడతారని మనము కొంతమందిని గురించి చెప్పలేము. పలానా వాళ్ళు వస్తున్నారంట, మీతో మాట్లాడతారంటే వాళ్ళు అసలు రాకుండా కూడా అయిపోతారు. వచ్చినా కూడా మౌనంగా ఉంటారు. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడకుండా ఉండారంటే వచ్చిన తర్వాత ఎక్కువ మాట్లాడతారు. మనం అనుకునే దానికి వ్యతిరేకంగా సాధారణంగా జరుగుతుంది. కానీ యేసు ప్రభు వారి సిలువలో పలికే మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే మాట 22వ కీర్తన మొదటి వచనంలో గ్రంథస్థం చేయబడ్డ తీరు ప్రవచనానికి నిలువెత్తటి నిదర్శనం కాదా? ఈ మాట యేసు ప్రభు పలుకుతాడు అని చెప్పడం సాధ్యమవుద్దా? అది పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, త్రిత్వం ఒక్కరే కనుక ప్రవచనం ఏం రాయబడిందో అదే నెరవేర్పు జరిగిన సంగతి మనకు పరిచయం. యెషయా 53వ అధ్యాయం పాత నిబంధన అంతట్లో యేసు ప్రభు యొక్క శిలువను గూర్చిన ఓ సమ్మోహనమైన ప్రవచనం. బహుశా అలాంటి ప్రవచనాత్మకమైన అధ్యాయం పాత నిబంధనలో లేదంటే తప్పు కాదేమో. కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవుని వాక్యం కంటే మనం బాగా ఇతరులకు అర్థమయ్యేటట్లు యేసు ప్రభు యొక్క సిలువని చెప్తామేమో అని అనుకుంటాం. వాక్యము కార్యసిద్ధి కలిగిస్తుంది. వాక్యము మనిషిని ఒప్పిస్తుంది. నేను ఆ మధ్యలో ఒకసారి విన్నాను, ఒక రైల్వే స్టేషన్, బహుశా బెంగళూరు అనుకుంటా,
రైల్వే స్టేషన్లో మొదటి ప్లాట్ఫామ్ సాధారణంగా పెద్ద ప్లాట్ఫాము, అన్ని కొట్లు అక్కడే ఉంటాయి. ఆ స్టేషన్ గుండా వెళ్ళే పెద్ద పెద్ద రైళ్ళన్నీ అక్కడే ఆపుతూ ఉంటారు. అక్కడ కొంతమంది యేసుప్రభుని ఎరిగిన వారు, సువార్త నమ్మేవారు ఒక చిన్న కొట్టు, ఇంత టేబుల్ వెడల్పు, కొద్దిగా ఎత్తుండే అంత కొట్టు అద్దెకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లో అద్దెకి తీసుకుని ఏం పెట్టింటారు అబ్బా అని మీరు అనుకుంటారు కదా. పెద్ద పెద్ద తెలుగు బైబిలు, అలాగే ఇంగ్లీష్, కన్నడ, 4-5 భాషల్లో కొట్టు ఇట్లా నేను అన్నట్టు ఉంది అనుకోండి. ప్లాట్ఫామ్ అలాగుంది. మీరు రైలు దిగిన తర్వాత ప్రయాణికుల వల్ల వస్తారు. ఈ కొట్లో ఏముంది? ఏమైనా పండ్లు పెట్టారా, తినే వస్తువులు పెట్టారా, కుకీస్, బిస్కెట్ లాంటివి ఏదైనా పెట్టారా అని చూడటానికి వస్తాం. మనకి యాంగ్జైటీ ఎక్కువ కదా, ఏం కొనకపోయినా విండో షాపింగ్ ఎక్కువ ఉంటుంది. అలా వచ్చితే యెషయా 53వ అధ్యాయం తెరిచి ఇలాగ పెట్టినారు. పెద్ద బైబిల్, తెలుగులో ఒక బైబిల్, ఇంగ్లీష్లో ఇంకొక బైబిల్, ఇంకొక భాషలో ఇంకొక బైబిల్, ఒక 5 భాషలు అనుకోండి. ఈ టేబుల్ అంతా దాంట్లోనే 5 భాషల్లోనే బైబిల్ తెరిచిపెట్టారు. అంటే ఎవరైనా అక్కడికి వెళితే ఏముందో అని వాళ్ళు ఏం చూస్తున్నారంటే తెరిచి ఉంచిన యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూస్తారు. అంతదాకా వెళ్ళారు కదా, చదువుకోకుండా రాబుద్ది కాదు, కానీ ఖచ్చితంగా ఒక వచనమన్నా చదువుతారు. మనం అనుకుంటాం వాక్యం ప్రభావం కలిగించదేమో అని, కానీ వాక్యం చాలా శక్తి కలది. వాక్యం యేసు ప్రభు. అందుకే భగత్ సింగ్ గారు వాక్యమే అన్నిటికంటే ఎక్కువ నమ్మినాడు. యెషయా 53వ అధ్యాయము అలాగ తరతరాలు మొదలుకొని మనుషుని యొక్క జీవితాన్ని యేసు శిలువ వైపు ఆకర్షించే ఓ ప్రవచనాత్మకమైన సందేశం. మీరు గమనించినారో లేదో, కీర్తన 22కి యెషయా 53వ అధ్యాయం, ఈ 2 పాత నిబంధనలో యేసు ప్రభు యొక్క శిలువను గురించి బాగా వివరించే ఒక పెద్ద అధ్యాయాలు. ఈ 2 అధ్యాయాలు కనీసం 5 పోలికలు ఉన్నాయి, 5 వ్యత్యాసాలు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ నేను చెప్పను, కానీ పరిస్థితులను బట్టి ఒక పోలిక చెప్తా. 22వ కీర్తన మొదటి వచనము పోలిక ఏంటంటే ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న? నా దేవా, నా దేవా, నన్ను ఎలా విడిచితివి? యెషయా 53వ అధ్యాయం కూడా ప్రశ్న. మొదటి వచనం, తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? కనుక ఈ ప్రశ్నల పరంపర ఇలాగే కొనసాగుతుంది. సిలువ ప్రశ్నార్థకంగా ఆరంభమవునా అది జవాబుతో ముగుస్తుంది అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక అనేకసార్లు మనుషునికి యేసుప్రభు సిలువ మనిషిని రక్షిస్తుందా? సిలువ మనిషిని పాపాలు క్షమిస్తుందా? సిలువ మానవ జీవితాన్ని మారుస్తుందా అనే ప్రశ్నల ఒరవడికి జవాబు అవును. సిలువ మానవ జీవితానికి ఆశీర్వాదం, సిలువ మానవ జీవితానికి క్షేమం, సిలువ మానవ జీవితానికి భద్రత, కాపుదల. సిలువ మానవుడు
భూలోకము నుండి పరలోకానికి వెళ్ళే సోపానం నిచ్చెన. ఇప్పుడు ఈ అధ్యాయాల సారాంశం అంతా సమయాదుబాటును బట్టి మనం చూడలేం, కానీ యెషయా 53వ అధ్యాయంలో ఒక వచనంలో ఒక వర్షను గురించి మాత్రమే ఈ మొదటి సెషన్లో చూడటానికి ప్రయత్నం చేస్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, ఐజాయా చాప్టర్ 53. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, ఐజాయా చాప్టర్ 53. ఏడవ వచనం, ఐజాయా చాప్టర్ 53 verse 7. యెషయా 53:7. అతడు దౌర్జన్యము నొందెను, బాధించబడిను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొత్సు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. ఈ వచనములో యేసుప్రభు గొర్రెపిల్లగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ద ల్యామ్. గొర్రెపిల్ల బైబిల్లో మనకు చాలా సందర్భాల్లో కనిపించేది. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతా. మొదటి ప్రశ్న, గొర్రెపిల్ల అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు రాయబడింది? రెండవ ప్రశ్న, గొర్రెపిల్ల అనే మాట బైబిల్లో మొదట ఎక్కడ రాయబడింది? మూడవ ప్రశ్న, గొర్రెపిల్ల అనే మాట బైబిల్లో ఆఖరికి ఎక్కడ రాయబడింది? నాలుగో ప్రశ్న, గొర్రెపిల్ల అనే మాట బైబిల్లో ఏ పుస్తకంలో ఎక్కువసార్లు రాశారు? ఐదో ప్రశ్న, ఆఖరి ప్రశ్న, మనం ఈ గొర్రెపిల్ల వలె ఉన్నామా లేమా? ఐదో ప్రశ్నకు మాత్రం నాకు తెలిసి నా దగ్గర మీ దగ్గర జవాబు ఉంది. మొదటి 4 ప్రశ్నలకు మాత్రం అన్వేషించాలనుకుంటా. మొదటి ప్రశ్న, ల్యామ్, గొర్రెపిల్ల అనే మాట బైబిల్లో దాదాపు 207 సార్లు రాయబడింది, 207 times. గొర్రెపిల్ల అనే మాట బైబిల్లో మొదటిసారి ఆదికాండము 22వ అధ్యాయములో నిన్న మనం సాయంకాలం చూసాం కదా, 7వ వచనములో ఇస్సాకు అబ్రహాముతో పలికిన మాట ప్రశ్నతో ఆరంభమైంది. గొర్రెపిల్ల అనే ప్రస్తావన బైబిల్లో మొదట. గొర్రెపిల్ల దహనబలి దగ్గర కనిపిస్తుంది మొదట. గొర్రెపిల్ల విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాంతో కనిపిస్తున్నాడు మొదట. గొర్రెపిల్ల ఇస్సాకు అనే విధేయతకు మారుపేరైన వ్యక్తితో కనిపిస్తున్నాడు మొదట. గొర్రెపిల్ల కొండ ఎక్కే అనుభవంలో మొదట కనిపిస్తుంది. కనుక గొర్రెపిల్ల ఉన్నతమైన స్థానాన్ని ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. అదే సమయంలో గొర్రెపిల్ల ఆఖరిగా ప్రస్తావించబడింది ప్రకటన గ్రంథం 22:3 అనుకుంటా. సింహాసనం మీద గొర్రెపిల్ల కనిపిస్తున్నాడు. 22వ అధ్యాయంలోనేమో కొండ మీద ఆదికాండంలో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలోనేమో సింహాసనం మీద ఆయన కనిపిస్తున్నాడు. సో ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దిస్ ల్యాంప్ ఫ్రమ్ ద మౌంటైన్ టు ద థ్రోన్ ఈజ్ ద హిస్టరీ అండ్ ద కంటెంట్ ఆఫ్ ద హోల్ బైబిల్. బైబిల్ యొక్క పూర్తి సారాంశం ఏంటంటే కొండ మీద నుండి సింహాసనానికి గొర్రెపిల్ల యొక్క ప్రయాణం. గొర్రెపిల్ల ప్రయాణం అయితే మనకేంటి? బైబిల్లో రాయబడింది కదా, గొర్రెపిల్ల ఎక్కడికి వెళుదురో వారందరూ ఆయన వెంబడి వెళ్తారు. కనుక ఆయనే మన మాదిరి, ఆయనే మనకు ముందుగా వెళ్ళేవాడు. ఆయన మార్గాన్ని మనం అనుసరించి ముందుకు వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత ప్రశ్న, గొర్రెపిల్ల అనే మాట బైబిల్లో ఎక్కువసార్లు ఏ పుస్తకంలో రాయబడింది అని. జవాబు, ప్రకటన గ్రంథం దాదాపు 30 సార్లు, 30 times అట్లీస్ట్. ద ల్యామ్, గొర్రెపిల్ల అనే మాట మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువే ఆ గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభు ఆ గొర్రెపిల్లగా ఎలాగో చిత్రీకరించబడ్డాడో యెషయా 53లో వర్ణించబడింది. ఎందుకైనా గొర్రెపిల్లగా చిత్రీకరించబడ్డాడు అని అంటే జవాబు యెషయా 53:6. యెషయా 53:6.
మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే. ఎట్లా తప్పిపోయారు? ఎట్లా తప్పిపోయారు? మీరు జవాబులు చెప్పరు కదా సాధారణ, అంత హైఫై అనుకుంటా. వాళ్ళు వింటారు కానీ నోరు తెరవరు. సరే నేనే చెప్తా. మనమందరము, మనమంటే యెషయా భక్తుడు కూడానా? 66 అధ్యాయాలు రాసిన యెషయా భక్తుడే త్రోవ తప్పిపోయినాడంటే రాసిన పుస్తకం చదువుకోవటానికి బద్ధకమైన మన సంగతి ఏంటి? దేవుని ముఖాముగ్గా చూసిన వాడే త్రోవ తప్పిపోయినానంటే దేవుని గురించి ఏదో ఆరోకూర అణవంతా వినిన మన సంగతి ఏంటి? దేవాలయము చొక్కాయితో నింపబడిన సంగతి చూచి అయ్యో నేను అపవిత్రానికి ఏకలు వేసిన భక్తుడే త్రోవ తప్పిపోయామంటే అసలు ఆ సంగతి మనకు పట్టింపు లేని మన సంగతి ఏంటి? ఆయన భార్య పిల్లలు ఆకాశమందు సూచనలుగా, నక్షత్రాలుగా, జ్యోతులుగా, సాక్షులుగా ఉన్నవాడే తప్పిపోయినానంటే మనము ఎవరు ఎక్కడుంటామో మనకే తెలియదు. మన సంగతి ఏంటి? యెషయా రాయల్ ప్రాఫిట్ అంటే రాజవంశంలో నుండి వచ్చినవాడు. సాధారణంగా లేవి వంశంలో నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఈయన లేవి వంశస్థుడు కాదు, యూదా వంశస్థుడు. అంటే ఆయన రక్తము రాజరక్తం, రాయల్ బ్లడ్. అలాంటి వాడే తెప్పోయానంటే మన సంగతి ఏంటి? కనుక అందరము త్రోవ తప్పి గొర్రెల వలె అయితేమే. గొర్రెలు మీకు తెలుసు కదా, చాలా తెలివిలేని జంతువులు, కానీ చాలా సాత్వికమైనవి. నేను యూనివర్సిటీలో ఉంటా. యూనివర్సిటీ కానీ గవర్నమెంట్ దాంట్లో కానీ మీకు తెలుసు కదా, ఆఫీసర్ల కంటే మామూలు వాళ్ళే పవర్ఫుల్. అటెండర్ మొదలుకొని, డ్రైవర్ మొదలుకొని, వాచ్మెన్ మొదలుకొని. కాలేజీల్లోనైతే ల్యాబ్స్లోని అటెండర్లు ఉంటారు, టెక్నీషియన్. వాళ్ళు ఏం చెప్తే అదే. ఇంజనీరింగ్ కాలేజీలో ముఖ్యంగా అంటే ఇంకంత వాళ్ళే హోల్ అండ్ సోల్. మా దగ్గర ఒక ఆయన అలాంటి వాడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు కొత్త డ్రెస్సే, చూసిన డ్రెస్సు మరెప్పుడు చూడము. నేను చాలా ఏళ్ళు ఉన్నాను కదా, ఎప్పుడు చూడలేదు ఆయన వేసుకునింది మళ్ళీ వేసుకున్నట్లు. నాకు ఆశ్చర్యం వచ్చి నాన్ టీచింగ్ స్టాఫ్ ఒక అటెండర్ కదా, ఇన్ని కొత్త బట్టలు ఎలా కొనుక్కున్నాడో అని. ఇంకో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళ గురించి తెలియాలంటే ఇంకోరిని అడగాల్సిందే. కనుక వాళ్ళని అడిగిన అంత డబ్బులు ఎట్లా వస్తాయన్నా, ఏమన్నా పైనుండి సహాయమా, బయట ఏమన్నా ఉన్నారా పిల్లలు అమెరికాలో, దుబాయ్లో అంటే? అయ్యో సార్ అదొక పెద్ద కథ అన్న. చెప్పండి, నాకు కథలు అంటే ఇష్టం లే అన్న. ఏం లేదు సార్, వాళ్ళ దోబీలు. అర్థమైందే? బట్టలు ఉతికే వాళ్ళు ఉతుకటానికి వేస్తారు కదా, దాంట్లో ఉతికి ఏది మంచిదో అది రోజు ఒకటి వేసుకొని వస్తాడు. షాక్ నేనైతే. ఓ గాడ్, అంత కరెక్ట్గా ఎట్లా సరిపోతాయి అంటే అట్లాంటి వాళ్ళవే వాళ్ళు పట్టుకునేది సార్. సరే, ఆయన 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. ఆయన ఇప్పుడు పాస్ అయితే చాలా ప్రమోషన్లు అవి ఉంటాయని. అందుకని ఒకరోజు నా దగ్గరికి వచ్చినాడు. వచ్చి నేను 10వ తరగతి ఫెయిల్ అయ్యాను కదా సార్, మళ్ళీ కట్టుకున్నాను, ఎగ్జామ్ రాయాలి, సప్లై లెక్కలు, నా కొరకు ప్రార్థన చేయండి అని అన్నాడు. పరీక్షకి వెళ్ళక మునుపు. మిగతావన్నీ పాస్ అయ్యావా అన్నాడు. ఇంగ్లీషు, సైన్స్, సోషల్ అన్నీ పాస్ అయ్యింది, లెక్కలే ఫెయిల్ అయ్యాను. నువ్వు లెక్కలేంటి ఫెయిల్ అయ్యాను, నాకు అనుమానం వస్తుంది, నువ్వేంటి లెక్కలో ఫెయిల్ కావడం ఏంటి అన్నా. ఎందుకంటే ఆయన వడ్డీ వ్యాపారి. వాళ్ళు ఇంకా రోజుకు ఒక డ్రెస్ వేసుకునేవాడు, వడ్డీ వ్యాపారం అంటే ఇంకా లెక్కలు ఎలా ఫెయిల్ అవుతాడు అని అంటే, ఏమో సార్ మరి వాడు సరిగ్గా రుద్దలేదేమో క్వశ్చన్ ఆన్సర్ బుక్ అని అన్నాడు. సరే, ఆయన సరిగ్గా ఎవాల్యుయేట్ చేసినాడో లేదో తెలియదు, కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు జవాబు చెప్పు, అప్పుడు నువ్వు లెక్కల పేపర్లో పాస్ అవుతావు లేదు నేను చెప్పేస్తా, తర్వాత ప్రార్థన చేసి పంపిస్తా అన్నాడు. సరే అడగండి సార్ అన్నాడు. నేను అన్నాను, నువ్వు రోడ్డుకి ఎడం వైపు ఉన్నావు అనుకో, బ్రదర్స్ ఎవరైనా కొంతమంది వెనక నుండి అట్లా పరిగెత్తండి, ఏదో జరుగుతున్నట్టుంది.
కుర్రోళ్ళు ఏం లేదంట, ఏం లేదు. ఇటు చూడండి. కొంతమంది కుర్రోళ్ళు అట్లాంటి వాళ్ళు వెనక అందుబాటులో ఉండండి. ఎక్కువ మంది ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. రోడ్డుకి ఇవైపు ఉన్నాయనుకో 10 గొర్రెలు. రోడ్డు దాటి ఒక గొర్రె అవతలకి వెళ్ళింది. యూతుల ఎడం వైపు ఎన్ని గొర్రెలు ఉంటాయి అన్న? ఒక్కడి కూడా ఉండదు సార్ అన్నాడు. ఎడ చెప్తావు అని అంటే, ఇది గొర్రె కదా సార్, ఒకటి దాటిపోతే మిగతా కూడా వెళ్ళిపోయి ఉంటాయి. నువ్వు లెక్కలంటే నా మాదిరి చెప్తామో, ఒకటి పోతే ఇంకా 9 ఉంటాయని అనుకుంటావు అంటే ఇలాగ చెప్పేసావు ఏంటి అంటే, అవును సార్ గొర్రెల స్వభావం అంతే అన్న. అప్పుడు నేను చెప్పినా, నువ్వు 10వ తరగతి లెక్కలు పాస్ అయితే ప్రార్థన చేస్తాం రా అన్న. ఆశ్చర్యమేమో తెలుసా, ఆయన వెళ్ళి పరీక్ష రాశాడు, పాస్ అయ్యాడు. తర్వాత ఆయన క్లర్క్గా ప్రమోషన్ వచ్చింది. సంగతి ఇప్పుడు విషయం ఏంటంటే, గొర్రెలు అనేవి ఒక గొర్రె రోడ్డు దాటి అవతలకి వెళ్తుంటే మిగతా గొర్రెలు కూడా దాన్ని అనుసరించాయి. కానీ ఎందుకు ఇది అవతలకి వెళ్తుంది? అక్కడ మనం మేతుందా, నీళ్లున్నాయా, లేకపోతే భద్రత ఉందా, కాపుదల ఉందా, ఏం దానికి ఏం సోది ఉండదు, స్పృహ అసలే ఉండదు. మిగతా గొర్రెలు కూడా పోతుంటే ఎందుకు వెళ్తున్నావు అమ్మ అవతలకి అని అంటే తెలియదు, ముందు వెళ్ళింది కదా. అలాగే పాపం విషయంలో మానవ జాతి పాపం వైపు పరుగులు తీస్తుండగా దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి దిగివచ్చి మనందరి పాపాలు భరించడానికి శిలువ మీదకి ఆయన వెళ్ళాడు. అందుకే యెషయా 53లో ఆయన గొర్రెపిల్ల అని చెప్పబడింది. ఇప్పుడు గొర్రెపిల్లకు ఉన్న ఒక 5 లక్షణాలు నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా, మరలా నేను చెప్తా. మీరు కూడా గ్రామస్తులే కనుక మీకు అనదినం ఇవి చూసేదే, కొత్త ఏముండదు. కానీ మరలా జ్ఞాపకం చేస్తాం, ఈ గొర్రెపిల్లకు కొన్ని లేవంట. మనకు అవి లేవా, ఉన్నాయా? మొదటిది 53వ అధ్యాయం యెషయా, ఐజాయా చాప్టర్ 53. యెషయా 53వ అధ్యాయం 2వ వచనం. ఐజాయా చాప్టర్ 53 వర్స్ 2. యెషయా 53:2. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మొదటి లేదు ఇది. యేసు ప్రభువారు మన కొరకే శిలువ మీదకి వెళ్ళినప్పుడు ఆయన సొగసైన స్వరూపమైన లేనివాడిగా చేయబడ్డాడు. ఆయన పుట్టుక అలా కాదు, మనమైతే భవిష్యత్తు అలాగ ఉంటాం. మన పేరుకి జీవితానికి చాలా భిన్నంగా ఉంటుంది. నేను ఇలాగ చెప్తున్నాను, వేరే వాళ్ళు ఏమనుకోవద్దండి. కొంతమంది ఒక బ్రదర్ పేరు అడిగి ఒక దగ్గరికి వెళ్తే, ఏం బ్రదర్ మీ పేరు ఏంటంటే సుందరం అన్నాడు. పేరు వినిబుద్ధి అయింది కానీ మనిషిని చూడబుద్ధి కాలే. పేరేమో సుందరం, మనిషి ఏమో డాష్. అలాగే జక్కయ్య కూడా అంతే కదా, జక్కయ్య అంటే వైట్, తెల్లని. పేరేమో చాలా బాగుంది, జీవితం మాత్రం అంతా నల్లగా ఉంది. పేరు ఒక రకంగా ఉంటుంది, జీవితం ఒక రకంగా ఉంటుంది. యేసుప్రభు అలా కాదు. ఆయన గురించి పరమగీతం 5లో చెప్పబడింది, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతను గుర్తించవచ్చును, అతి కాంక్షణీయుడు అని ప్రియుని గురించి గొప్ప సంగతులు ఆమె చెప్పిన సంగతి మనకు పరిచయం. అలాంటి ప్రియుడు యెషయా 53వ అధ్యాయంలో ప్రవచనాత్మకమైన సిలువ సందేశానికి వచ్చేటప్పటికే ఆయనలో స్వరూపమైన సొగసైన లేనివాడిగా చేయబడిన అని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. హి వాజ్ మోడ్ బియాండ్ రికగ్నిషన్, గుర్తుపట్టడానికి వీల్లేదు. ఎలాంటి వ్యక్తి అయినా చనిపోతే మనం గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ యేసుప్రభు వారు చనిపోయినప్పుడు ఈ దేహం యేసుప్రభుది అని గుర్తించడానికి వీలైనంతగా ఆయన దేహము కోడాలతో దున్నబడింది, రక్తసిక్తమైంది, గాయమైంది, గుర్తించడానికి వీలు లేకుండా మార్చబడింది. సో మనకి ఎవరైనా పరిచయమైన వాళ్ళు, తాతయ్యనో
అమ్మమ్మో అలాంటి వాళ్ళు ఎవరైనా చనిపోతే, లేదా దూరం బంధువులు ఎవరైనా చనిపోతే మనం వెళ్ళి చూసి వస్తాం అనుకోండి. ఏంటక్క పలానా వాళ్ళు చనిపోయారంటే వెళ్ళి చూసి వచ్చారంట కదా, ఎట్లున్నారంట, అయ్యో గుర్తుపట్టేకి లేదు. ఏమైంది? ముఖమంతా నల్లగైంది. ఏమైంది? శరీరం అంతా ఉబ్బిపోయింది. ఏమైంది? పచ్చగా అయిపోయింది. అసలు ఆయనేనా ఆమెనా అన్నట్లుగా. అయినా వారిని గుర్తుపట్టడానికి హేతు ఉంది. మీలో తెలుసు కదా, కొంతమంది చదువుకున్నారు కదా, మన గుర్తింపు మార్కులు అని ఉంటాయి, ఐడెంటిఫైయింగ్ మార్క్స్. 10వ తరగతి మేము చదువుకునేటప్పుడు, ఇప్పుడు మారిందేమో, దాంట్లో మార్క్స్ కార్డులో 2 రాస్తారు, అవే మచ్చలు అని అంటాం. 10వ తరగతి మాకైతే సోషల్ టీచర్ రాసేవాడు. అది ఒకరోజు క్లాస్ ఒక్కళ్ళు పిలిచి, నీకు మచ్చలు ఎక్కడ ఉన్నాయిరా ముఖం మీద చూడు అనేవాళ్ళు. మన ముఖం మీద, చెవు దగ్గర, పైన ఇట్లంతా ముఖం దగ్గర ఎక్కడ మచ్చలు చూపిస్తాం అక్కడ రాస్తాడు. 2 రాస్తాడు. ఎక్కువ ఉన్నాయనుకో, ఇక్కడ కూడా ఉన్నాయి సార్ అంటే ఇంక చాలే. వాటిని ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటారు, అంటే గుర్తింపదగిన సంగతి. వాటిని బట్టి ఒకవేళ ఎప్పుడైనా జరగకూడదు, ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా జరిగితే గుర్తించటానికి. యేసుప్రభు వారి సెలవులో వికారుడుగా మార్చబడినప్పుడు ఆయన గుర్తించడానికి వీల్లేనంత కురూపిగా మార్చబడుతూ వచ్చినాడు. 2వది యెషయా 53 2వ వచనం, ఆఖరి వరుస. అతని యందు స్వరూపము లేదు. మొదటిది సొగసు లేదు, 2వది స్వరూపము లేదు. ఈ హ్యాస్ నో ఫామ్. స్వరూపము అంటే రూపము, ప్లస్ రూపము, స్వరూపము, మంచి రూపము లేదు. ఆయన మంచి రూపము కలిగిన వాడు, కానీ సిలువ మనకు పాపాల కొరకు ఎక్కినప్పుడు, మన పాపమంతా ఆయన మోసుకున్నప్పుడు ఆయన రూపాన్ని కోల్పోయి కురూపిగా, స్వరూపానికి వ్యతిరేక పదం కురూపి, ఆయన అలాగ మార్చబడుతూ వచ్చినాడు. పాపము ఆయన గుర్తించడానికి వీల్లేనంత కురుపు స్థితిలోనికి ఆయన శరీరాన్ని ఆవరించింది. 3వది యెషయా గ్రంథం 53వ అధ్యాయం, ఐజైయా చాప్టర్ 53, యెషయా 53 7వ వచనం, అతడు దౌర్జన్యము నొందెను, బాధించబడినను అతడు నోరు. 7వ వచనం ఆఖరి వరుస, అతడు నోరు. 3వది ఏంటి? నాకు తెలుసు మీరు ఇప్పుడు తెరవరని. మొదటిది ఏం లేదు, మొదటిది ఏం లేదు. 2వది ఏం లేదు, స్వరూపం లేదు. 3వది ఏం లేదు, నోరు తెరవ లేదు, లేదు, లేదు. మనం ఎలాగుంటాం? నోరు మూయ లేదు. కొంతమంది ఎంత మాట్లాడతాం అంటే, పగలంతా మాట్లాడిన చాలదని రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా నోరు తెరుచుకొని నిద్రపోతారు. ఏంటి బ్రదర్ అలాగ నోరు తెరుచుకొని నిద్రపోతారని మెలకు వచ్చిన తర్వాత అడిగితే, ఏం లేదండి, లేచిన తర్వాత మళ్ళీ నోరు మాట్లాడేకి వస్తుందో రాదో, అందుకనే అలాగే నోరు తెరుచుకొని. వాళ్ళకి ఈగలు పోయినా దోమలు పోయినా నోట్లోకి ఏం అనిపించింది, ఎందుకంటే మాట్లాడేది రావాలి. నోరు లేకుండా ఎలాగ బతుకుతారు? నోరు లేకుండా అంటే అర్థం మీకు తెలుసు కదా, అంటే మాటలు లేకుండా. నోటితోనే కదా బతకాలి. మనం గుంటూరు జిల్లాలో క్యాపిటల్ సిటీలో బతకాలంటే నోరు లేకపోతే ఎలాగ బతుకుతామండి? కొంతమంది నోరుతోనే బతికేవాళ్ళు ఉంటారు. మీరు ఊర్లో కొంత అంటుంటారు కదా, వాళ్ళకి ఏమి లేదు బ్రదర్, నోరు వేసుకుని పడతారు, నోటితోనే బతుకుతున్నారు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు, క్లాసుల్లో అలాగే ఉంటారు, మందిరాల్లో కూడా అలాగే ఉంటారు. వాళ్ళు నోరు వేసుకుని బతుకుతారు, నోటితోనే బతుకుతారు, భక్తితో కాదు. బైబిల్లో ఉంది, భక్తితో బతకండి అని ఉంది, నీతితో బతకండి అని ఉంది, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు అలాగుంది. కానీ నోటితో బతకండి అని బైబిల్లో రాయబడలేదు. కానీ మనం రాయబడిన దానికి వ్యతిరేకంగా చేస్తుంటాం కదా, అందుకనే భవిష్యత్తు ఇలాగే చేస్తుంటారు అనుకోండి. ప్రతి దానికి వాళ్ళు నోరు వేసుకొని పడుతూనే ఉంటారు. వాళ్ళకి నోరే ఆయుధం అనమాట, అదే వజ్రాయుధం అని. ఆయన నోరు తెరవలేదు. ఆయన ఎప్పుడు తెరవాలో అప్పుడు తెరిచినాడు, ఎప్పుడు మౌనంగా ఉండాలో అప్పుడు మౌనంగా ఉన్నాడు. మనమైతే ఎప్పుడు మాట్లాడకూడదో అప్పుడు మాట్లాడతాం, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి.
అప్పుడు అంటారు పక్కన వాళ్ళు, మాట్లాడు, ఏంటి నోరది లేదా ఏంటి, ఇందాక నోరు వేసుకుని పడుతున్నారేంటి? మీలాంటి వాళ్ళని చూస్తే మాట్లాడబుద్ధి కాదు తెలుసా అని అంటాం. మన గురించి, మన నోటిని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకోండి. ఇది దైవికమైన దానికి వాడితే ఎంత బాగుండు. నా నోటి నిండా నవ్వు ఉంది, నోటి నిండా ఆనందగానం ఉంది, నోటి నిండా నిన్ను గురించిన స్తుతి ఉంది. ఇవన్నీ దైవికమైన దానికి వాడితే ఈ నోరు ఎంత బాగుందో. ఈ పొరపాటు కూడా కనిపించవు. మన నోట్లో ఉండాల్సింది ఇది. ఆనందగానం ఉండాలా, నవ్వు ఉండాలా, సమాధానం ఉండాలా, యేసు ప్రభును గూర్చిన కీర్తన గానం ఉండాలా. 81:10 ఉంది కదా, నోరు బాగా తెరుము దాన్ని నింపెదను అని. ఒకళ్ళు వచ్చి నన్ను అడిగారు, ఒక యవనస్తులే అనుకుంటా, ఇలా మీటింగ్ అయిపోయిన తర్వాత, బ్రదర్ నాకు వాగ్దానం వచ్చింది, ప్రార్థన చేయండి నెరవేరేటట్లు అన్నారు. ఏంటి బ్రదర్ నీ వాగ్దానము అని అంటే, నోరు బాగా తెరుము దాన్ని నింపెదను అని. నేను అన్నాను, అయితే మీరు ఈ సంవత్సరం స్పీకర్ అవుతారేమో అంటే, నాకేం వాక్యం అంత చెప్పేకి రాదు బ్రదర్ అన్నాడు. మరి ఏంటి వాగ్దానం అని అంటే, ఈ సంవత్సరం మెక్కుల ఆఫీసులకి ఇన్విటేషన్ వస్తుందేమో బ్రదర్ నాకు. వాక్యం చూడండి, వాగ్దానం ఎలాగ అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు. సాధారణంగా మనం దీన్ని పాజిటివ్గా అర్థం చేసుకోవటానికి, భక్తులు వాక్యం చెప్పేటప్పుడు కూడా, ప్రభువా నోరు తెరవమన్నావు కదా, మేము నోరు తెరుస్తున్నాం, మా నోట్లో కొన్ని మాటలు ఉంచండి ఉపయోగకరంగానే ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం దాన్నేమో వేరుగా అర్థం చేసుకుంటూ ఉంటాం. దేవుడు మనకు నోరు ఇచ్చిండేది ఎందుకు? ఆయన గురించి ఆరాధించడానికి. కళ్ళు ఇచ్చిండేది ఎందుకు? ఆయన సిలువను చూడటానికి. దేహం ఇచ్చిండేది ఎందుకు? ఆయన్ని సేవించటానికి. చేతులు ఇచ్చింది ఎందుకు? ఆయన సన్నిధిలో చేతులు ఎత్తడానికి. కాళ్ళు ఇచ్చింది ఎందుకు? ఆయన గురించి ప్రకటించడానికి, బయలుదేరడానికి. ఇవి తప్ప అన్నీ చేసేస్తాం మనం. ఇచ్చిన ఉద్దేశం అంతా మర్చిపోతాము. మన ఉద్దేశాల ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అలాగే చేయడం తప్పని నేనేం చెప్పట్లేదు, కానీ ప్రాథమికమైన ఉద్దేశం ఓడిపోవట అంత భావ్యం కాదు. కనుక ఇక్కడ నోరు తెరవ లేదు. చూస్తాం 4వది, యెషయా 53. యెషయా 53 9వ వచనం. ఐజైయా చాప్టర్ 53 verse 9. 2వ వరుస, నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ లేదు. ఏం లేదు మనలో? వ్యతిరేకంగా చెప్పండి. న్యాయము లేదు, ఆయనలో అన్యాయము లేదు. ఆయన న్యాయవంతుడు, ఆయన న్యాయకర్త, ఆయన న్యాయాధిపతి. ఆయన చేయనిదంతయు న్యాయమైనది. సర్వశక్తిగల దేవుడు అన్యాయం చేయటం అసంభవం అని బైబిల్లో రాసినారు. ఆయన త్రాసు, ఆయన గుండు, ఆయన న్యాయం యథార్థంగానే ఉంటుంది. కానీ చాలాసార్లు మనమేమంటామంటే, దేవుడు మాకేమన్నా అన్యాయం చేసినాడేమో అందుకే అనారోగ్యం, అన్యాయం చేసాడేమో అప్పులు, అన్యాయం చేసాడేమో అందుకే మాకు ప్రియమైన వారు లేరు, అన్యాయం చేసాడేమో అందుకే మా పొలాలు పండలేదు. ఇలాగ రకరకాలుగా అన్యాయం చేసేది మనము. మామూలు అనుకున్న లక్షణం ఏంటంటే, మనం చేసింది మనం మోసుకోగానే వేరే వాళ్ళ మీదకి మోపటానికి మనకు తెలియకోకుండానే వెన్నతో పెట్టిన విద్య అది. డిఫాల్ట్ హార్మోన్స్లో ఉంటుంది, డిఎన్ఏలో కూడా ఉంటుంది. అది ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది మనలో. అందుకని దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదట వ్రాయబడిన ఓ అందమైన ప్రార్థన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం చేసిన ఆదికాండం 18వ అధ్యాయంలో. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దేవునితో మాట్లాడే సందర్భంలో వాడిన పదం, సర్వలోకమునకు తీర్పు తీర్చు దేవుడు న్యాయము చేయడా. ఆయన న్యాయం చేయవాడు, ఆయన పేరే న్యాయాధిపతి. ఆయన అన్యాయం ఏమీయో చేయలేదు. అన్యాయం చేయడం మన నైజము, న్యాయం చేయడము దేవుని నైజం. ఇప్పుడు ఎన్ని లేదులు చూసాము? 4. మొదటిది ఏంటి? ఆయనలో సొగసు లేదు. రెండవది ఏంటి? ఆయనలో స్వరూపము లేదు. మూడవది ఏంటి? నోరు తెరవ లేదు. 4వది ఏంటి? అన్యాయము లేదు. 5వది ఏంటి? కింద వరుస యెషయా 53. ఆయనలో
ఏ కపటము మనలో, ఆయనలో లేదు, మంచిదే. మరి మనల్ని కూడా ఆలోచించుకోవాలి కదా. ఆయనలో ఏ కపటం లేదు, మనలో కపటానికి వ్యతిరేకమైన పదం ఏదో ఒక పదం చెప్పండి. వెరీ గుడ్. దుష్కపటం అంట. నిష్కపటం కపటం లేదు. ఓకే, మనం కపటం కలిగిన వారము, ఆయన నిష్కపటుడు, ఆయనలో కపటం లేనివాడు. మనం కపటం అంటే బయటకేమో ప్రైజ్లాడ్ బ్రదర్, ప్రైజ్లాడక్క, ఎట్లున్నారు, బాగున్నాం, దేవుడి దేవాల మీద. మనం అనుకుంటాం ఇంకా బతుకున్నామేంటి, హాస్పిటల్కి పోయి ఎట్లా తెచ్చి పైకి పోతామేమో అనుకుందాం, వచ్చేసేవేంటి అని. ఇంక వాళ్ళ దగ్గర మనం అంటే అవును చాలామంది ప్రార్థన చేశారు, మందిరంలో కూడా ప్రార్థన చేశారు, ఏమని లోపలేమనుకుంటాం పైకి పోవాలని, వాళ్ళతో ఏమంటాం మీరు బతికి తిరిగి రావాలని. ఎంత కపటమో. విచిత్రం ఏంటంటే చిన్న పిల్లలు కూడా వస్తుంది ఇది. ఏదో 50 ఏళ్ళు దాటిన వాళ్ళైతే ఇంజన్ బోరుకు వచ్చి ఉంటుంది, సరేలే అనుకుంటే కొత్త బండ్లే, కొత్త బండ్లకు వస్తే ఎంతో భవిష్యత్తు ఉంది. ఇప్పుడు అలాంటివన్నీ నేర్చుకుంటే దేవుడికి ఇవన్నీ హేము. బైబిల్లో రాయబడింది కదా, అబద్ధమాడు నాలుక యెహోవాకు అసహ్యం. యెహోవాకు అసహ్యంగా మనం ఎలాగ బతుకుతాం? యెహోవాకు హేయంగా మనం ఎలాగ బతుకుతాం? లేని వార్త పుట్టించకూడదు అని బైబిల్లో రాయబడింది. నిర్గమ 23:1 అనుకుంటాం. ఇవన్నీ చేస్తూనే ఉంటాం, కానీ ఏమనుకుంటామంటే తేలిగ్గా అనుకుంటాం. అలాగ అనుకోవద్దండి. యేసు ప్రభువే మన మాదిరి. కనుక యేసు ప్రభు గొర్రెపిల్ల లాంటి వాడు. యోహాను భక్తులు ఆయన మనకు పరిచయం చేస్తున్న కొత్త నిబంధనలో యోహాను సువార్త 1వ అధ్యాయం 36, జాన్ చాప్టర్ 1. యోహాను సువార్త 1వ అధ్యాయం, జాన్ చాప్టర్ 1, యోహాను సువార్త 1వ అధ్యాయం 36. అతడు నడుస్తున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల. ఎవరిని చూసి అన్నాడు? ఎవరిని చూసి అన్నాడు? గట్టిగా చెప్పండి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పా. ఎవరిని చూసి? యేసుని చూచి. వెరీ గుడ్. ఇంకా ఇక్కడ ఏం రాశారంటే, నడుచుచున్న యేసు వైపు చూచి. ఆయన నడక ఎలాగుంది? గొర్రె పిల్ల నడిచినట్లున్నాడు. మన నడక ఎలాగుంటుంది? మన నడకను చూసి ఎవరైనా అంటారా, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. లోక పాపములను మోసుకొని పోగు, లేదా వీపురం పాపాన్ని మోసుకొని పోయి గొర్రెపిల్ల యెరూషలేములో తిరుగుతుందంటారా ఎవరైనా? ఏమంటారు మనల్ని చూసి? మన నడకను చూసి ఏమంటారు? మీకు తెలుసు కదా, గొర్రెపిల్ల నడిస్తే చాలా అందంగా ఉంటుంది. బహుశా మీరు ఇవన్నీ గమనించిందేమో, ఎందుకంటే మీకు ఇంపార్టెంట్ పాయింట్ అదే. కట్ చేయాలి ఆదివారం అంతే. కానీ ఎట్ట నడిస్తే మనకేముంది? కానీ చాలా అందంగా, మృదువుగా, మెత్తగా నడుస్తూ ఉంటుంది. దానికి వ్యతిరేకంగా ఇంకోటి ఉంటుంది, మేక. అది 4 కాళ్ళ 4 డైరెక్షన్లో వేస్తుంది, 360 degrees. కొంతమంది మనుషులు ఎలాగున్నా నడక చాలా అందంగా ఉంటుంది. గొర్రెపిల్ల అలాగే నడుస్తుంది. మేక అలాగ కాదు. అది బయట చూడుబుద్ధి కాదు, పొన్ని నడకని ఏమైనా అందంగా ఉందేమంటే 4 కాళ్ళ 4 డైరెక్షన్లు వేస్తుంది, ఉత్తరం, తూర్పు, పడమర, దక్షిణం. ఎలాగ చూడుబుద్ధి అవుతుంది? 360 degrees కవర్ అయితే. అందుకే విశ్వాసులు దేవునితో ఆధ్యాత్మికంగా గొర్రెపిల్ల వలె నడవాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మనం అలాగ నడవకుండా ఎలాగ నడుస్తున్నాం? కొంతమంది మేకపిల్ల వలె నడుస్తున్నారు. ఇంకా కొంతమంది ఎలాగ నడుస్తున్నారో తెలుసా? గొర్రెపిల్ల కాదు, మేకపిల్ల కాదు. ఏం పిల్ల చెప్పరేంటి? మీకు ఎవరు తెలియకరాదు, అంత ఇంగ్లీష్ మీడియమా? వావ్, వీపాలెంలో ఇంత ఇంగ్లీష్ మీడియం ఉందా? వాళ్ళు తోడేళ్ళు. గొర్రె కాదు, మేక కాదు, తోడేళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పండి. మేకకి గొర్రెకున్న స్థూలమైన కనబడే తేడా ఏంటి?
చాలా తేడాలు ఉంటాయి. మీకు తెలిసింది చెప్పండి, తొందరగా చెప్పండి, ముగించాలి మనం. ఎవరు చూడలేదు అనుకుంటా కదా, మీరు వాట్సాప్లోనూ కూడా చూడలేదా? దాని తోక, గొర్రెకు తోక ఉంటుంది, మేకకు కూడా తోక ఉంటుంది. గొర్రె తోక కిందకు ఉంటుంది, మేక తోక పైకి ఉంటుంది. అంటే ఇంకా చాలా తేడాలు ఉంటాయి. తోక అనేదే మనం ప్రాముఖ్యంగా గమనిస్తాం. ఈ తోకలు అంటే ఏంటంటే, ఇప్పుడు గొర్రె తోక కిందికి పోయిందంటే అర్థం ఏంటి? దైవికంగా ఉన్నవాళ్ళ బ్రదర్ మీరు బాగా వాక్యం చెప్తారు, అయ్యో బ్రదర్ ఇంకా ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయాను, అప్పుడు వయసులో ఎలాగ చెప్పాము, ప్రార్థన చేయండి. మీరు బాగా పాటలు పాడతారు, మీరు బాగా ఆర్గనైజ్ చేస్తారు, మీరు అయ్యో ఇంకా ఇప్పుడేంటి బ్రదర్ అసలు ఇంతకు ముందు చూడలేదు, తోక పైకి పోయింది, ఇది మేక. మీరు చాలా చదువుకున్నారంట, చాలా తగ్గింపులో ఉన్నారంట, బ్రదర్ ప్రార్థన చేయండి చివరి దాకా ప్రభు కోరిక ఇలాగే తగ్గింపులు జీవితంలో ఉండాలని. ఇది మీ గొర్రెపిల్ల తోక కిందికి వెళ్ళింది. మీరు బాగా వంటలు చేస్తారంట, అసలు మీ చేతి వంట తింటే వీపాలెం వదలబుద్ధి కాదంట. అయ్యో బ్రదర్ ఇంకా ఇప్పుడు దొరకట్లేదు, కూరగాయలన్నీ కరెంటు పోయింది, చేత్తో అలాగ అట్లా అనేసి వచ్చిన, ఊరికే అట్ట చేసుకుని వచ్చిన లైట్గా. ఇది మేకలు తోక ప్రతి చిన్నదానికి పైనకి పోతుంటుంది, గొర్రెలు తోక కిందకు ఉంటుంది. మీరు చదువుకున్నారు, ఆత్మీయులు, గొప్పవారు, ప్రార్థన చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్తున్నారు, సండే క్లాస్ తీసుకుని వంటలు చేస్తున్నారు, ఆర్గనైజ్ చేస్తున్నారు. ఏదైనా బ్రదర్ ఇదన్నీ యెహోవా ఇచ్చినాడు, నేను నిమిత్త మాత్రుడిని. మరణం దాకా ఈ పరిచయంలో కొనసాగేటట్లు ప్రార్థన చేయండి. తోక కిందికి వెళ్ళింది గొర్రె, తోక పైకి వెళ్ళింది. ఇంకెప్పుడు సరిగ్గా చేయట్లేదు, తర్వాత ఇంక చూడండి ఎలాగుంటుందో. తోక పైకి పోయింది మేక. మందిరంలో ఈ రెండు కనిపిస్తుంటాయి, మేకలు గొర్రెలు. మన మేకల గొర్రెల రెండు కాదు, ఇంకో టైప్ ఉంటుంది, తోడేలు. ఆ తోక చక్కగా ఉంటుంది. బ్రదర్ మీరు చెప్తున్నారు, అబ్బాయి ఏం పాడారు బ్రదర్, అబ్బాయి ఏం వంటలు చేశారు బ్రదర్, అబ్బాయి ఏం లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చినారు బ్రదర్ అంటే వాళ్ళు అట్లా ఉండరు, ఇట్లా ఉండరు. వాళ్ళకి పాము వచ్చిందన్న ఒకటే ఫీలింగే ఉంటుంది, దేవుడు వచ్చినాడన్న ఒకే ఫీలింగే ఉంటుంది. ఎమోషనల్లీ దే ఆర్ ఆల్ డెడ్. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరంటే తోడలు మాత్రం సైలెంట్గా ఉంటారు, వచ్చి గొర్రెని పట్టుకుని పోతుంటారు. ఇప్పుడు చెప్పండి, మూడిట్లో మనం ఏ రకం? గొర్రెనా, మేకనా, తోడేలా? ఏది కాదా? పైవేవి కాదు. మీరు చెప్తారా నేను చెప్పాలా? మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? మీరు చెప్తారా? ప్రశ్న అర్థమైందా మీ అందరికీ? మనము గొర్రె వల్లే తగ్గింపగలిగి ఉన్నామా, లేదా మేక వల్లే అవిధేయతతో ఉన్నామా, లేదా తోడేల వల్లే పన్నాగంతో ఉన్నామా? ఎట్లా మనం గొర్రెలమా, మేకలమా, తోడేళ్ళమా, ఏదియూ కాదా అమ్మా? ఎవరు చెప్పరా? అంటే అసలు మీరు ఏమనేది కూడా మీకు తెలియట్లేదా? ఏమనేది కూడా తెలియదు, తగ్గింపు ఉందనేది తెలియట్లేదా? పోనీ అవిధేయతుందనేదన్నా తెలియట్లేదా? పోనీ ఈ రెండు కాదనేదన్నా తెలియట్లేదా? మనమేమో తెలుసుకోకపోవడం కూడా ఒక అజ్ఞానమే. ఇగ్నోరెన్స్ ఈజ్ ఆల్సో ఫూలిష్నెస్. మనము తెలియకపోవడం కూడా, అసలు నా బలహీనత ఏంటో తెలియకపోవడం కూడా అజ్ఞానమే. నా బలమేమో తెలియకపోవడం కూడా అజ్ఞానమే. నా తలాంతేమో తెలియకపోవడం కూడా అజ్ఞానమే. దేవుని మందిరంలో నా స్థానమేమో తెలియకపోవడం కూడా అజ్ఞానమే. మరి మన సంగతి ఏంటి చెప్పరా మీరు? అమ్మా, గొర్రెపిల్ల, ఆదివారం గొర్రెపిల్ల, సోమవారం నుండి శనివారం దాకా మేక, ఇలాగ రకరకాలుగా ఉంటుంది కదా. ప్రభు మనల్ని ఆయన గొర్రె పిల్ల వలె ఉన్నాడు కనుక మనల్ని కూడా అలాగ మార్చాలని కోరుతున్నాం. మన తండ్రి ఎలాగో అలాగే ఉంటాం. గొర్రెపిల్లకి ఏం పుడతాయి? గొర్రెకి ఏం పుడతాయి? గొర్రె పిల్లలే పుడతాయి. మేకకి ఏం పుడతాయి? మేక పిల్లలే పుడతాయి. తోడేలకి ఏం పుడతాయి? తోడేలు పిల్లలే పుడతాయి. మరి యేసుక్రీస్తు ప్రభు వారు వదకు తేయబడిన గొర్రె పిల్ల అయితే
ఆయన శిలువ రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి శిలువలో ప్రసవ వేదన పడి కన్నాడు కనుక ఆ గొర్రెపిల్లకి ఏం పుట్టాలా? గొర్రెపిల్లలే పుట్టాలా. యేసుప్రభు యొక్క శిలువెందో తప్ప మరి దేని ఎందున అతిశయించడం నాకు దూరం అవునుగాక. మనం మేకలమైతే యేసుప్రభు యొక్క శిలువ వైపు చూసి ప్రభువా నన్ను గొర్రెగా మార్చు, తోడేళ్ళమైతే ప్రభువా నన్ను గొర్రెగా మార్చు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఆ గొర్రెకున్న సౌమ్యత బాప్తిస్మిచ్చి యోహాను గుర్తించిన వాడై నడుచుచున్న యేసును చూచి మనల్ని ఈ లోకంలో నడుస్తున్నప్పుడు కాలేజీలో, స్కూల్లో, పొలంలో, మందిరంలో, అనుదిన జీవితంలో ప్రభుతో మనం నడుస్తున్నప్పుడు ఎవరైనా మనల్ని చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడు, నిజముగా దేవుని కుమార్తె, నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అని సాక్ష్యం ఇస్తే ఎంత బాగుండు. యేసుక్రీస్తు సిలువ యందు అతిశయించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక.